शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा जय श्री राम जय श्री राम जय हनुमान जय हनुमान जय 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 ओम श्री राम दूताय ओम श्री राम दूताय नमः ओम श्री राम दूताय नमः राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिया विकट रूप धरि लंक जरामा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीरा हरि मुरारे रघुपति की बहुत बड़ाई कहाँ बदन समतुम प्रिय भाई सहस्र वदन मनोयश गावे अस करि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहीसा यम कुबेर दिगपाल जहाते कवि कोकिल कवि सहायक हाते तुम उपकारा राम मिलाया रजपद चिन्ह तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन परवान तुल्यं राम नाम वरानने श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्री राम राम रामेति रमे रामे मनोरमे तुल्यं राम नाम वरानने श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्री राम
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఉపదేశించినటువంటి శ్రీరామ రామ రామ ఇది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. ఓ మనోరమ భార్యతో చెప్తున్నాను, ఓ మనోరమ ఈ యొక్క మంత్రం ఒక్కసారి చేస్తే కనుక సహస్రనామ తత్తుల్యం 1000 సార్లు చేసినట్టు అవుతుంది. కాబట్టి చెయ్యి అని పార్వతీదేవికి పరమేశ్వరుడు ఉపదేశించినటువంటి గొప్పదైన మంత్రం ఇది. కాబట్టి ఈశ్వరుడు, హనుమంతుడు, రాముడు ముగ్గురే శక్తి ద్రోహం కాబట్టి అందరూ చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు. అయితే తిన్నా చేయాలని, తరపుముందు చేయాలని, పడుకునేటప్పుడు చేయాలని, పడుకుని వేసా చేయాలని, మొహం కడుకున్నా చేయాలని, మొహం కడుకోకముందు చేయాలండి, తినేసిన తర్వాత చేయాలండి. ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అని కాకుండా ఎప్పుడు నాలుగు మీద నడయాడేటటువంటి ఈ యొక్క మహామంత్రాన్ని అందరూ చెయ్యమని, మీరందరికీ చెప్పమని, చేయించమని నేను మళ్ళీ వేడుకుంటున్నాను. అదే ఉద్దేశంతో ఈ అబ్బాయి కూడా మనకి రాము కూడా మనకి ఈ యొక్క ప్రవేశపెట్టి ఎన్నో గ్రామాలు కష్టపడి నేను ఇంకా కారు మీద వెళ్ళి చాలా కష్టపడ్డాను అనుకున్నాను. కానీ ఈ అబ్బాయి పాపం సైకిల్ మీద వెళ్ళి అదే దీని మీద వెళ్ళి దాని మీద వెళ్ళి ఎన్నో రకాలుగా కష్టపడి ఇప్పుడు గ్రామాల్లో రామనామాన్ని ప్రజ్వలింపు చేశాడు. ఇంకా ప్రజ్వలింపాలి. ఇది ప్రతి నాలుగు మీద కూడా ఈ రామనామం దర్శనించుకోవాలని చెప్పేసి నా యొక్క అభిప్రాయము. అలాగే మీరందరూ సహకరించి గ్రామంలో ఈ కార్యక్రమానికి వెళ్ళినటువంటి మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామచంద్ర ప్రభుకి జై. శ్రీరామాయికి జై. లక్ష్మణాథుడికి జై. భద్రాథుడికి జై. చతురాథుడికి జై. హనుమానికి జై. రామభక్త హనుమానికి జై. రామభక్త హనుమానికి జై. రామదూత హనుమానికి జై. గోపాల స్వామికి జై. మీ అందరికీ జై. జై. జై శ్రీరామ్. మీ అందరికీ జై. రామదూతాయ నమః. ఓం శ్రీరామదూతాయ 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 నమః. హరే శ్రీనివాస. హరే శ్రీనివాస. జై శ్రీరామ్. జై హనుమాన్. ఇప్పటి సత్యభామ సమేత మదన గోపాల స్వామికి. ఇప్పటి సత్యభామ సమేత మదన గోపాల స్వామికి. జై శ్రీరామ్. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత్రం న్యాయేన మార్గేణ మహీ మహేష గోబ్రాహ్మణేజ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి. జై శ్రీరామ్. మంగళాయ కౌశలేంద్రాయ మానయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.
జై శ్రీరామ్, జై హనుమాన్, జై గురుదేవ. అందరూ కాదనుకున్నామా? రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామికి, రుక్మిణి సత్యభామ సమేత మహాగోపాల స్వామికి జై శ్రీరామ్, జై హనుమాన్. గురుగారు ఒకసారి అలా చూపించండి. ఆ బ్యానర్ ఎందుకు పట్టుకోమంటే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై 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 జై. ఓం శ్రీరామదూతాయ నమః. ఓం శ్రీరామదూతాయ నమః. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే మరి వారికి మన్నించవలసిందిగా కోరుతూ, అలాగే మరి యువ గారు స్థానికులు వారు కూడా మన ఇందాక చూడలేదు, ఎంతో పెద్ద అభిమానంతో వారు నాకు మొట్టమొదటిసారిగా స్వాగతం చెప్పారు. ఎన్నో కార్యక్రమాలు మన గుళ్ళో యువ గారు చేస్తున్నారు, నేను విన్నాను. పెద్దలు ఈ కార్యక్రమానికి వచ్చి ఆహ్వానం పలకడం వారికి తీసుకోండి. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. తాటకి నీ ఒక్కేటున కూల్చావంట, శివుని విల్లు ఒక దెబ్బక ఇరిశావంట. తాటకి నీ ఒక్కేటున కూల్చావంట, శివుని విల్లు ఒక దెబ్బక ఇరిశావంట. పరశురాముడంత ఓన్ని పారదరిమినావంట. ఆ కథలు చెప్పుతుంటే విని ఒళ్ళు మరచిపోతుంట. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. మా సామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి. ఆగు బాబు ఆగు. అయ్యా నే వత్తుండా బాబు నే వత్తుండా, అయ్యా నే వత్తుండా బాబు నే వత్తుండా. నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట. నాకు తెలుసులే, నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట. నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట. నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట. దయచూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట. మూడు మూర్తుల నువ్వు నారాయణ మూర్తి వంట. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. మా స్వామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి. అందరినీ దరిచేస్తూ మారాదువే,
చేర్చమని అడుగుతుండావే అందరినీ దరిచేర్చు మారాదువే అద్దరినీ చేర్చమని అడుగుతుండావే నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి నన్ను దయచూడగ వచ్చావు రామయ్య తండ్రి లేలో హైలేసా జై గురుదేవ ఇప్పటి సత్యనారాయణ మనోగోపాల స్వామికి జై ఇప్పటి సత్యనారాయణ మనోగోపాల స్వామికి జై జై శ్రీరామ్ గురించి శ్రీ రామం గారు చాలా బాగా చెప్పారండి. రామనామం యొక్క విశిష్టత ఇంటింటా రామనామం చెయ్యాలన్న ఇంటింటా రామనామం గురించి తెలుపుతూ భక్తులకు ఇలా చెయ్యాలి అని ఈ కార్యక్రమంలో తెలియజేయడం దీని ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నామండి. మేము మాకు చాలా ధన్యవాదాలు. గురువుగారు కార్యక్రమం చాలా బాగుంది. అలాగే ఊరూరికి కూడా చాలా బాగా చెయ్యాలి. ఇది చాలా నచ్చింది. మళ్ళీ ఇంకొకసారి ఇలాగా ఊరు దగ్గర వెళ్ళేలాగా ప్రతి ఒక్కరూ కదిలి వచ్చేలాగా ఉండాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు గురువుగారు చెప్పిన పదాలు మాకు బాగా నచ్చినాయి. ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మాకు చాలా బాగా జరిగింది. మేము ఇక్కడికి వచ్చాక మా జన్మ పావనం అయిపోయింది. ఆయన ప్రవచనాలు చాలా బాగున్నాయి. మాకు ఎప్పుడు వచ్చి ఆయన ఎక్కడ ప్రోగ్రాం జరిగినా మేము రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ రామనామం కార్యక్రమం ద్వారా అందరికీ రామనామ విశిష్టత బాగా గురువు గారు తెలియజేశారు. అలాగే మెయిన్ భజనలో చప్పట్లు కొట్టడం ఏంటనేది దాని గురించి ప్రత్యేకించి చెప్పడం వల్ల భజనలో ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ రాముని సంకీర్తన చేయమని బాగా స్పందించేలాగా చెప్పారు. జై శ్రీరామ్. చాలా సంతోషం. జై శ్రీరామ్. ఈనాటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని గురువుగారు అయినటువంటి రామన్ గారు హనుమంతుని యొక్క విశేషాలని చాలా చక్కగా సహజ సిద్ధంగా ఉండేటువంటి శైలిలో మా అందరికీ కూడా అజ్ఞాన తిమిరాంధ్యస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం అయిన తస్మై శ్రీ గురవే నమః అని చెప్పినటువంటి భావంతో చక్కగా మాలో ఉన్న అజ్ఞానాన్ని సహసిద్ధంగా ఉండేటువంటి జ్ఞాన సంపదని మమ్మల్ని పెంపొందించేలాగా అది మాకు అనేక విషయాల్ని చెప్పిన కాసేపట్లోనే అప్పుడే అయిపోయిందా అనిపించేలా చక్కగా వారి యొక్క అమృత వచనాన్ని మాకు వినిపించడం మా భాగ్యంగా భావిస్తూ మా నిడదవోలు పట్టణం చాలా పునీతమైందని చెప్పి అనే భావంతో విషయాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన నిడదవోలు గ్రామంలో మదరగోసం గుళ్ళో మన గురువు గారు రామం గారు సంకీర్తన కార్యక్రమం ఏకకంఠంతో అందరితో చేయించారు. ఇదే కార్యక్రమం మన పిల్లలకి మన స్కూల్లో పిల్లలు కూడా భగవద్గీత పారాయణ రామాయణం ప్రతి స్కూల్లో కూడా పుస్తకాల్లో కూడా చేయాలని పెద్దల్ని గురువుల్ని మన గవర్నమెంట్ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నారు. జై శ్రీరామ్.